అందరికి నమస్కారం అండి. నేను భాను మేకల. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టాం. ఇతని పేరు నల్లూరి సుజన్ బాబు. బాపట్ల జిల్లా రేపల్లి గ్రామంలో ఉంటాడు. ఇతనికి ఇద్దరు చిన్న బిడ్డలు, భార్య, వారి అత్తగారు, వారి కుటుంబం అంతా ఈరోజు విజయవాడలో ఈ ఎవల్యూషన్ అనే ఒక ఈ హాస్పిటల్‌లో మనం ఉన్నాం ఈరోజు. అంటే మీరు చూసారా అతనికి ఈరోజు లెగ్, ఆర్టిఫిషియల్ లెగ్ అది చాలా విలువైనటువంటి లెగ్. సుమారు రూ. 55,000 అవుతుంది ఆ లెగ్ కోసం. అంటే అంత ఖర్చనమాట. అంటే ఆ లెగ్‌ల్లో గూడా చాలా రకరకాలుగా ఉంటాయి. కొంచెం తక్కువలో ఉంటాయి, కొంచెం పనికిరావు. కానీ ఇది అతనికి ఉపయోగపడే విధంగా ఈరోజు అతనికి మేము ఈరోజు ఆ లెగ్ పెట్టిచ్చే ఆ పనైతే పూనుకున్నాము. సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. మరి ఈ లెగ్ ఇంత కాస్ట్‌లీ లెగ్ పెట్టించడానికి దాతలు మిక్కిలి ప్రకాశరావు గారి ఫ్యామిలీ, ప్రకాశరావు గారు కొండపల్లిలో ఉంటారు. మైలవరం నియోజకవర్గం. ఆయన చనిపోయారు. సో, ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారి కుటుంబం మిక్కిలి స్రవంతి గారు, వారి కుమార్తె రాజ్యలక్ష్మి గారు, వారి కొడుకు ఆహ్, ఈ సుజన్ బాబుకి ఈ లెగ్ పెట్టించడానికి ముందుకొచ్చారు. సో, వారికి ఈ సందర్భంగా మిక్కిలి ప్రకాశ్‌రావు గారి కుటుంబానికి మేము కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. సో, ఇతని పేరు అంటే సుజన్ బాబు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అతని కాలు తీసేశారు. అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫోటోస్ గూడా నాకు పెట్టాడు. నేను చూశాను. చాలా దారుణమైన యాక్సిడెంట్ అది. అంటే ఈ మాట నేను అనకూడదు. అంటే చనిపోవాల్సినటువంటి యాక్సిడెంట్ అయితే జరిగింది అతనికి. కానీ మరి దేవుడు దీవెనలు అనుకోవాలో, భగవంతుడి ఆశీస్సులు అనుకోవాలో, మరి భార్య, బిడ్డలున్నారని ప్రాణాలతో అయితే దేవుడు ఉంచాడు. కానీ అతని కాలయితే చాలా డ్యామేజ్ అయ్యి, ఆ కాలయితే డాక్టర్లు తీసేశారు. ఆ 4 నెలల నుంచి కూడా ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఎటువంటి పని చేయకుండా ఇంటి దగ్గరే ఉంటున్నాడు. సో, ఈరోజు అంటే సోషల్ మీడియాలో నేను చేసే సేవా కార్యక్రమాలు చూసి అంటే ఇతనెవరో నాకు తెలీదు. నేను చేసే సోషల్ మీడియాలో అందుకే అంటాను నేను చేసిన ప్రతి కార్యక్రమం ఫేస్‌బుక్‌లో అందుకే పోస్ట్ చేస్తా. ఎందుకో తెలుసా? ఇలాంటి వారి కోసమేమో. ఇతనెవరో తెలియకపోయినా ఇతను నేను చేసే కార్యక్రమాలను చూసి కాంటాక్ట్ అయ్యి, కాంటాక్ట్ నంబర్ పెట్టి, "అన్న నా పరిస్థితి ఇదన్న. నాకిట్లా ప్రమాదం జరిగింది. నా లెగ్ తీసేశారు. మీ నుంచి ఏదైనా సహాయం చేయండి" అని చెప్పంటే, "తప్పకుండా తమ్ముడు నీ డీటెయిల్స్ పెట్టని" నేను ఇతని గురించి కూడా ఎంక్వైరీ చేస్తే, ఇతను చెప్పినవన్నీ నిజాలే అని నాకు కూడా అర్థమైన తర్వాత, నేను ఇతను చెప్పిన ఒక 10 రోజుల్లోనే ఈరోజు నేను ఇతనికి మా ద్వారా, మా టీమ్ ద్వారా లెగ్ పెట్టించడం జరుగుతుంది. చక్కగా లెగ్ అయితే పెట్టిచ్చారు. డాక్టర్స్ కూడా నడిపించారు. చక్కగా నడుస్తున్నాడు. చాలా సంతోషంగా ఉన్నాడు. మరి అంతే గాకుండా మా వంతు అంటే మాకు సమకూరినటువంటి డబ్బుల్లో మేము ఇతనికి ఈ ఒక 2 రైస్ బ్యాగ్స్, సరుకులు గూడా తీసుకొచ్చాం. అంటే ఈ చిన్న కుటుంబం బతకటానికి కనీసం ఒక 3 నెలల వరకైనా తినడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సరుకులు, రైస్ బ్యాగ్స్ కూడా అందించాం. సుజన్ బాబు నీకు ఇదే గాదు, ఇంకా ఎవరైనా ఆహ్, ముందుకొచ్చినా గూడా తప్పకుండా మీ ఇంటికొచ్చి మరలా మీకు ఆర్థికంగా సహాయం చేస్తాం. ఇంతటితోనే అనుకోవద్దు. అంటే నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా? నాకు ఈ లెగ్ పెట్టించుకోవడానికి సహాయం చేసినటువంటి మిక్కిలి ప్రకాశరావు గారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు ఈ జరిగిన ప్రమాదం గురించి నేను మొదట భాను మేకలన్నకి చెప్పడం జరిగింది. ఆయన నా యందు దయ ఉంచి, నాకు దేవుడిలా వచ్చి సహాయం చేశాడని నేను చెప్పుకోగలుగుతున్నాను. అంటే అంత పెద్ద మాటలొద్దు సుజన్ బాబు. ఎందుకంటే మనం చాలా చేసాం ఇట్లాంటివి. నువ్వు చూసే ఉంటావు ఫేస్‌బుక్‌లో. నా గురించి తెలిసిన వాళ్ళకి మాక్సిమం మనం చాలా చేసాం. మణిపాల్ హాస్పిటల్‌లో వైద్యం చేయించాం. హార్ట్ పేషెంట్‌లకి వైద్యం చేయించాం. మొన్న వరదల్లో కూడా 270 మందికి హెల్ప్ చేయించాం. బోట్‌లో వెళ్ళి గర్భిణీ స్త్రీలను బయటికి తెచ్చాం. ఇట్లా చాలా కార్యక్రమాలు చేసాం. ఇది బాధ్యత నాదంతే. ఎందుకంటే నువ్వొక సహాయం అడిగావు. నన్ను సహాయం అడిగిన ప్రతి ఒక్కళ్ళకి నేను హెల్ప్ చేశా. అది 10,000 అవ్వచ్చు, 15,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు. 100% చేశా. సో, నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని నేనెందుకు పాడు చేయాలన్న ఉద్దేశంతో, మానవత్వంతో ఇప్పుడు నీకు ఆ లెగ్ పెట్టిస్తే నువ్వు పని చేసుకుంటావు చక్కగా. నీ కుటుంబాన్ని, ఇద్దరు పిల్లల్ని పోషించుకుంటావు. సో, అది మంచి పనే గదా! సో, అందుకనే నేను ముందుకొచ్చి ఇంత ధైర్యంగా నీకు ఈరోజు అసలు వాస్తవానికి పెట్టించలేనేమో నువ్వు అడిగావని అనుకున్నా గానీ, కానీ మరోసారి మిక్కిలి ప్రకాశ్‌రావు గారి కుటుంబానికి నేను నా తరపు నుంచి అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా మంచి సహాయం జేశారు. మీరు చక్కగా మీరింకా పేద ప్రజలకు గూడా మీ కుటుంబం అండగా ఉండి మీ తోచిన సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, అమ్మా ఓకేనా?
మీరంతా ఏమైనా చెప్పాలనుకుంటున్నావు వద్దా నువ్వు కూడా? ఆ? అమ్మ నువ్వేమైనా చెప్తావా? ఆ, ఆ, ఉమ్. ఏం పర్లా, ఎందుకు ఏడవటం అవసరం లేదు, ఏం అవసరం లేదు. చక్కగా మా నుంచి కూడా ఇంకా మీకు సహాయం మళ్ళీ ఏదో ఒక రూపంలో మళ్ళీ చేస్తాం. సో మీరేమైనా చెప్తారా? చెప్పక్కర్లేదు, సరిపోయింది. ఆ, సుజన్ బాబు చెప్పాడు కదా. ఆ. అన్న మీరేమైనా చెప్తారా? ఇంకా ఏం లేదుగా, అంతా అన్నగాళ్ళు మీ అంతా మీ బంధువులే. సురేష్ అన్న మాట ఈయన మాట్లాడుతున్నాడు, అడగండి. సరే ఓకే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు అంటే మీ యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు మాకు అందించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అమ్మా పాప, చక్కగా పిల్లలు మీకు మీ డాడీకి కాల్ పెట్టించాం, ఓకేనా? చక్కగా చదువుకోవాలి మీరు కూడా, ఓకేనా? చదువుకోవాలి, చదువుకుంటారా? సో అది ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏం లేదు, అంతా చెప్పేశాను. నాకైతే చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఎన్నో చేశాను ఇట్లాంటివి, కానీ ఈ ఈ ఇట్లాంటిది ఫస్ట్ టైం. అంటే ఒక వ్యక్తికి ఇంత మంచి కాస్ట్లీ లెగ్ మా ద్వారా దాతలను అడిగి పెట్టించడం చాలా ఆనందంగా ఉంది మాకు కూడా. సో ఇతను ఇక ఇంత ముందులాగా యాక్టివ్గా ఉంటావా? ఉంటాను. పని చేసుకుని నీ కుటుంబాన్ని పని చేసుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకుంటాను. ఉమ్. ఇతరులకు ఏదైనా అవసరం వస్తే నా సాయశక్తులు నా ప్రయత్నం నేను చేస్తాను. అది వెరీ గుడ్. ఎందుకో తెలుసా, నువ్వు ఎప్పుడైతే 100 రూపాయలైనా సాయం చేసినా మళ్ళీ ఏదో ఒక రూపంలో మంచి నీకు తిరిగి వస్తుంది. ఇప్పుడు నీకు నేను చేశాను, మంచి చేశాను, అలా నువ్వు కూడా నీకు తోచింది 100 రూపాయలే అవ్వచ్చు, చేస్తే నీకు కూడా మంచి జరుగు. చేస్తావు మరి? చేస్తాను. అంటే నువ్వు నాకు ఇవ్వాల్సిన ప్రామిస్ అదే. నీకు నేను నీ దగ్గర నుంచి థ్యాంక్స్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయట్లే. ఎవరన్నా ఒక మంచి, ఎవరన్నా నీ చుట్టుపక్కల మీ గ్రామంలో ఎవరన్నా అంటే కీడు చేయకూడదు మనం ఏ వ్యక్తికి. మంచి చేయకపోయినా పర్లేదు కానీ కీడు చేయకూడదు. సో నీ వంతు ఏదో ఒకటి చేస్తానని నాకు ప్రామిస్ ఇవ్వాలి. నా వంతు ప్రయత్నంగా ఆపదలో ఉన్న వాళ్ళకి ఏదైనా నా వంతు ప్రయత్నంగా నాకు తోచిన సాయం నేను చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకంతే, ఇక ఫైనల్గా అందరూ మీ బంధువులైనా మొత్తం అంతా మన టీం అంతా వచ్చారు. మీకు కూడా చాలా ధన్యవాదాలు అన్న. చాలా ధన్యవాదాలు అన్న, చాలా ధన్యవాదాలు మీకు కూడా. అమ్మా పెద్ద అయినా జాగ్రత్త. మా టీంకి వీళ్ళంతా మీకు తెలుసు, మేము రాజు, సతీష్ అన్న, సురేష్ కుమారు, మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏదైనా అవసరం ఉన్నా కూడా ఫోన్ చేయండి, మళ్ళీ తప్పకుండా మీకు ఏదో ఒక రూపంలో మంచి సాయం చేస్తా, సరేనా? మరొకసారి ఫైనల్గా మిక్కిలి ప్రకాశ్రావు గారి కుటుంబానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రకాశ్రావు గారి వాళ్ళ ఫ్యామిలీ, నేను ఎప్పుడు ఏ కార్యక్రమం పెట్టినా వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు. ఎప్పుడు నేను పలానా ఇది వ్యక్తికి ఇది సాయం చేయాలి అంటే వాళ్ళు తోచిన సాయం ఎప్పుడు చేస్తారు వాళ్ళు. ఇది ఫస్ట్ది కాదు వాళ్ళు చేసేది. సో ఈరోజు ఏంటంటే నీకు మనం అంటే ఒక వ్యక్తిని నమ్మి డబ్బులు ఇవ్వాలంటే కూడా ఈ రోజుల్లో నమ్మని పరిస్థితి. అట్లాంటి మనం ఇంతమందికి హెల్ప్ చేస్తున్నాం అని అంటే మన మీద ఎంత నమ్మకం ఉంటుంది జనాలకి. ఎంతోమందికి ఇప్పుడు దాదాపు 150 మందికి చేసి ఉంటా. 150 మందికి నేను సహాయ సహకారాలు అందిస్తున్నానంటే ఎదుటివాడు ₹1 మనకి ఇస్తున్నాడంటే ఎంత నమ్మకం ఉంటే, అంటే మనం చేసే కార్యక్రమాలు కూడా చూస్తారు కదా, చూసే మనకు అంత ధైర్యంగా మనకు సపోర్ట్ చేస్తున్నారు. మీలాంటి వారికి కూడా మేము హెల్ప్ చేయగలుగుతున్నాం. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటే, లేదు మీరైనా సుజన్ బాబుకి హెల్ప్ చేయాలనుకుంటే కూడా మాకు కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది విజయవాడలోని ఎవల్యూషన్ అనే ఒక, ఇది హాస్పిటలే కదండి, ఇది హాస్పిటల్ అంటారు దీన్ని, ఆర్థోటిక్ సెంటర్. చాలా మంచిగా, అంటే ఇది కాస్ట్లీ లెగ్, చాలా చక్కగా అన్నయ్య వాళ్ళు కూడా పొద్దున్నుంచి దీన్ని చక్కగా డిజైన్ చేసి చాలా బ్రహ్మాండంగా ఇతనికి పొద్దున్నుంచి మంచి సేవలు అందించారు. సో ఈ ఎవల్యూషన్ కంపెనీ వాళ్ళకు కూడా థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను. రైట్.